ఇక వైసీపీ నేతలు ఫ్రీ బస్ స్కీమ్ పై వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరుకి వెళ్లే పల్లె వెలుగు బస్సును మహిళలు ఎక్కారు. తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసనకు దిగారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు లేవు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను మహిళలు ప్రదర్శించారు. టికెట్ అడిగితే తన పేరు చెప్పండి అంటూ చంద్రబాబు మాట్లాడిన వీడియోను మహిళలు చూపించారు. ఇక మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదని కండక్టర్ స్పష్టం చేశారు. అనంతరం కండక్టర్ అలిపిరి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వీయుని వసతి పిఎస్ కు పోలీసులు తరలించారు. సో పలువురు వైసీపీ మహిళా నేతలు అదుపులోకి తీసుకున్నారు.